లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఎంపీ అరవింద్ పుట్టినరోజు వేడుకలు. 48 మందికి ఇన్సూరెన్స్. కానుకలు కాదు, భవితకు భరోసా కల్పించిన ఎంపీ. టెక్నికల్ ప్రభావం వల్ల కొందరికి ఇబ్బంది కలిగింది. మండల స్థాయి వ్యవసాయ అధికారులతో సరిచేయిస్తున్నాం. జిల్లా వ్యవసాయాధికారి. కొనసాగుతున్న జూడాల నిరసన. హామీలను అమలుపరచకపోతే అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరిక. ఆర్మూర్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు. అలరించిన చిన్నారుల ప్రదర్శన. ఆరోపణలు కాదు, వాస్తవాలు లేకుండా మాట్లాడటం లేదు. 3వ కల్లు డిపోకు సవాల్ చేసిన బీసీ యువజన సంఘం అధ్యక్షుడు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టే బదులు ఒక మనిషికి అండగా నిలవాలన్నదే లక్ష్యంగా ఇన్సూరెన్స్ జరిపారు. ప్రజల ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. పుట్టినరోజు కానుకలు ఇవ్వడం, విందులు ఇవ్వడం చూశాం కానీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి జన్మదినోత్సవాన్ని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్లోని బోర్గాంలో అంగరంగా జరిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, నాయకుల మధ్య ఘనంగా జరిపారు. ఇప్పటికే పేదల గుండె సమస్యలను పరిష్కరించడానికి తన వంతు సేవలందిస్తున్న ఎంపీ అరవింద్ పుట్టినరోజును వినూత్న రీతిలో నిర్వహించారు. బోర్గాంలో 48 మందికి బీమా చేశారు. బీమా పొందిన వారు సంతోషం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ప్రదాతగా రైతులకు అండగా, చిన్నారుల గుండె చప్పుడు వింటూ ఎప్పుడూ వారికి అండదండగా నిలుస్తున్న పార్లమెంట్ సభ్యుడు అరవింద్ పుట్టినరోజులో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ అన్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటూ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఎంపీ అన్నగారిని మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఎందుకనంటే 48వ సంవత్సరము పుట్టినరోజు కాబట్టి, జయంతి కాబట్టి దాన్ని ఉద్దేశించి 48 మందికి ఇది పాలసీ అనేది చేయించడం జరుగుతున్నది. అందరికీ ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు. దానివల్ల మాకు అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. ఇలాగే అన్నగారు ఇంకా చాలా అభివృద్ధి చెందాలని, అందరికీ మంచి సహాయాలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అందరికీ ఒక్కొక్కరికి 4 లక్షల బీమా అనేది చేపిస్తున్నారు అన్నగారు. చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అన్నగారికి. అన్న జై శ్రీరామ్. ఇలాగే చాలా మంచి పనులు మీరు ఇంకా చెయ్యాలి అని చెప్పేసి, అలాగే ఇలాగే మంచి పనులన్నీ చేయాలని చెప్పేసి అన్నగారికి కోరుకుంటున్నాము. ఆరోగ్యాలతో చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. అన్న జబీనగర్ కాలనీ తరపు నుండి, బోర్గంపీ తరపు నుండి అందరి తరపు నుండి మీకు మరొకసారి విషయాష్ హ్యాపీ బర్త్డే అన్న. పుట్టినరోజు అరవింద్. ఆ రోజు నాడు మంచితనంకు బీమా నింపుతున్నారు. మాకు మంచిది. ఆయననే కడుతున్నాడు ఇన్సూరెన్స్. మా పేరు మీద కడుతున్నాడు. నా కొడుకులు కట్టలే, ఈయననే కొడుకును. అరవింద్ అన్న పుట్టినరోజు సందర్భంగా అన్న పసిపిల్లలకి ఎట్లయితే ఆదుకుంటుండో అదేవిధంగా ఈ బర్త్డే సందర్భంగా లేని ప్రజల వారికి ఈ ప్రధానమంత్రి పథకాలని తీసుకోవడానికి మందికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఒక్క వ్యక్తికి 4 లక్షలు. ఇట్లాంటి కార్యక్రమం, ఈ సెలబ్రేషన్ కన్నా ఇట్లాంటి కార్యక్రమం చేద్దామని ఇది ముందడ పెట్టుకున్నాము. మరొకసారి ధరంపూరి అరవింద్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. పసుపు బోర్డు ప్రదాత, చిన్నపిల్లల గుండె చప్పుడైన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధరంపురి గారి 48వ జన్మదిన సందర్భంగా
ఈరోజు బోర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకోవడం, వారి 48వ జన్మదిన పురస్కరించుకొని స్థానిక నాయకుడు రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడైన నరేష్ గారు 48 మందికి ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతారో వారందరికీ కూడా 4 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేపించడం, దాంతోపాటు ఇక్కడ కేక్ కటింగ్ కానీ మిగతా కార్యక్రమంలో పాల్గొనడం, నాతో పాటు ఆర్భాటాలకు దూరంగా సన్మానాలకు దూరంగా ఉంటాడు. ఇలా వారి 48వ జన్మదిన పురస్కరించుకొని ఒక 48 మందికి కార్యక్రమం చేస్తా అని చెప్తే మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఇంకో 10-13 మంది 15 మంది కూడా ఎక్కువ అవుతురన్నా అని చెప్తున్నారు. ఇవాళ ఇది భారతీయ జనతా పార్టీ అంటే. ధరంపూర్ అరవింద్ గారు కూడా నా జన్మదినాలకు ఉత్సవాలు చేయకండి, సేవ చేయండి, బుక్స్ వంచండి, లేదు ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి వారిచ్చిన పిలుపు మేరకు ఇవాళ నేను కూడా నిజంగా కూడా ఇందూరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి పార్లమెంట్ మెంబర్ని 2 సార్లు ఎన్నుకున్నారు. వారు ఇప్పుడే 48 ఏటాలో చాలామంది పార్లమెంట్ సభ్యుడంటే 60 ఏళ్ళకు మొదటిసారి అవుతారు. కానీ అరవింద్ గారు 48వ సంవత్సరానికి 2వసారి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు చేసే శక్తిని ఇవ్వాలన్న భగవంతుడు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నిటి మీద వారికి పూర్తి అవగాహన ఉంది. అది పరిష్కరించే విధంగా ఈ జన్మదిన సందర్భంగా భగవంతుడు ప్రసాదించాలని వారికి ఆయుష్, ఆరోగ్యము, అలాగే ఈ దుష్ట సమాజం మీద ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తుంది. మొదటి దఫాలో 1,00,000, రెండవ దఫా 1,50,000, చివరగా 2 లక్షల రుణాన్ని మాఫీ చేశారు. జూలై 18న ఈ కార్యక్రమం మొదలైందని నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో వివిధ బ్యాంకులలో 84 లక్షలకు పైగా రుణాన్ని పొందారని జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. 1,00,000 రూపాయల లోనును 44,469 మంది లబ్ధి పొందారన్నారు. అలాగే జూలై 30న చేపట్టిన 1,50,000 రుణమాఫీలో 22,000కు పైగా లబ్ధి పొందారన్నారు. 2 లక్షల రుణమాఫీ విషయంలో కొన్ని టెక్నికల్ విషయాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని, ఆధార్ కార్డుపై ఒకటి, పట్టా పాస్బుక్ పై ఉన్న పేర్లు కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఇబ్బంది ఉందన్నారు. వీటిని సరిచేయడానికి మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతులకు తోడుగా ఉంటున్నారని చెప్పారు. పూర్తి వివరాలను జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. 24 స్కీమ్ కింద నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో టోటల్ అకౌంట్స్ 83,061 ఉన్నాయి. దానికి గాను 626 కోట్ల రూపాయలు రుణమాఫీ కాబోతా ఉన్నది. అయితే ఆల్రెడీ ఇది ఫస్ట్ ఫేజ్ కింద మనం 18th జూలై నాడు ఫస్ట్ ఫేజ్ కింద పైసలు రిలీజ్ చేసినాము. డైరెక్ట్ ఫార్మర్స్ అకౌంట్లోకి పడ్డది. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో మనం 30th జూలైకి కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్లో 1,00,000 అప్ టు 1,00,000 రూపాయల వరకు 1,00,000 రుణం ఉన్న వాళ్ళకు మాఫీ అయింది. సెకండ్ ఫేజ్లో అప్ టు 1.5 lakhs అంటే 1,50,000 వరకు అయినాయి. థర్డ్ ఫేజ్లో 2 లక్షల వరకు కూడా 15th ఆగస్ట్కి రిలీజ్ చేసినాము. ఈ ప్రక్రియ ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. కాకపోతే ఇప్పుడు టోటల్ డేటా అనేది టెక్నాలజికల్ హెల్ప్తో మనం డైరెక్ట్ సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉన్న డేటా తీసుకుని ఈ విధంగా డైరెక్ట్ మనిషిది ఏం ప్రమేయం లేకుండా డైరెక్ట్ తీసుకున్నాము. అయితే ఇది ఒక ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు కాబట్టి కొన్ని సమస్యలు అంటే రేషన్ కార్డు లేని వాళ్ళది ఫ్యామిలీ గ్రూపింగ్ కాలేదు, ఫ్యామిలీ సభ్యులదే నిర్ధారణ కాలేదు. అది చాలా తక్కువ సంఖ్యలో ఉంది. దానికి ఇవాళ నుంచి మా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయా రైతుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులది నిర్ధారణ యాప్లోనే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా దగ్గర మనకు ఆధార్ నంబర్ కరెక్ట్ లేకుంటే ఆధార్ నంబర్ కరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో రాయకున్నా, లేకుంటే ఆధార్ నంబర్లో ఆధార్ కార్డులో ఒక రకంగా ఉంది పేరు, బ్యాంక్ లోన్లో ఇంకొక రకంగా ఉంది. అది అసలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆధార్ రిలేటెడ్ టోటల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అది బ్యాంక్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ సాల్వ్ కూడా అయినాయి. ఇప్పుడు ఫ్యామిలీ నిర్ధారణ కాని వాళ్ళకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ అని నియమించినాము. వాళ్ళ రైతు వేదికలో కూర్చున్నారు ఇప్పుడు వరకు ఈ గ్రీవెన్సెస్ స్వీకరించడానికి. ప్రతి ప్రాబ్లంకి పరిష్కారం అనేది
ప్రాణాలు పోసే జూనియర్ వైద్యులపై దాడులకు దిగుతున్నారని జూడాలు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న వారికి అండగా నిలవాలని కోరారు. మానవ మృగాల దాడిలో కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన ఘటనను నిరసిస్తూ నిజామాబాద్ మెడికోలు వినూత్న నిరసన తెలిపారు. నగరంలోని వేణుమాల్లో ఆట పాటలతో మహిళలకు ధైర్యంగా ఉండేందుకు గాను వారిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. కొందరు మత్తు పదార్థాలను తీసుకుని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు. మహిళా వైద్యులకు భద్రత కరువైందని పేర్కొన్నారు. ఆపదలో వచ్చేవారికి రాత్రి పగలు అన్న తేడా లేకుండా సేవలందిస్తున్న మహిళా వైద్యులపై ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ఇదిలా ఉండగా జూడాలకు పూర్తిస్థాయి భరోసా కల్పించే వరకు తమ నిరసనను నిలిపివేయమని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో మెడికల్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారానికి నిరసనగా మన జూనియర్ డాక్టర్స్ నిజామాబాద్ వాళ్ళు ఈరోజు ఫ్లాష్ మాబ్ వేణుమాల్లో పెట్టడం జరిగింది. ఈ ఫ్లాష్ మాబ్లో వారు మహిళలు మరియు ముఖ్యంగా డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అండ్ దానికి ప్రభుత్వాలు, చట్టాలు, సమాజం చేయవలసిన పనుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హోప్ ఇటువంటివి జరగకుండా మన ఆడబిడ్డల్ని మనమే రక్షించుకునే సురక్షితమైన సమాజం ఫ్యూచర్లో చూస్తాం. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆర్మూర్ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ యందు కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ జరిపారు. ఆర్మూర్ మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి పిల్లలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఆటపాటలతో చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. శ్రీకృష్ణుడు గోపికల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకలలో 4000 నుండి 5000 మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. రాధాకృష్ణుల అలంకరణతో భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకలలో భాగంగా గోపూజ కార్యక్రమం ఉదయం అనంతరం భజన కీర్తన అనంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్ తర్వాత జగన్నాథ్, బలిదేవ, సుభద్ర, సుదర్శన 56 రకాల నైవేద్యాలను పెట్టడం జరిగింది. అనంతరం ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు అన్నదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా కానుకలు ఇచ్చారు. ఈ వేడుకలలో భాగంగా ఇస్కాన్ నిజామాబాద్ అధ్యక్షులు రామంతరాయ గౌరవదాస్, ఆర్మూర్ అధ్యక్షులు ఆర్థిక ప్రభుజీ గంగేశ్వర్ రామదాసు, ప్రభుజీ గంగేశ్వర్ నిమదాస్ ప్రభుజీ, భరత్ ప్రభుజీ, కౌశిక్ ప్రభుజీ, మణికంఠ ప్రభుజీ, శ్రీకర్ ప్రభుజీ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం రోజున ఆర్మూర్ పట్టణంలో HDFC బ్యాంక్ పైన కృష్ణుడి ప్రవచనాలు, సంకీర్తన, భగవంతుని నామస్వరం, ధ్యానం, కృష్ణుడి భజన కార్యక్రమాలు, దాతల సహాయంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పెద్ద ఎత్తున కృష్ణ జన్మాష్టమి చేస్తాము. తర్వాత రథయాత్ర కూడా వస్తుంది మనకు. ఫిబ్రవరిలో రథయాత్ర అయితే ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే 10 ఎక్కువ 10,000 మందికి మనం ఇన్విటేషన్ చేస్తాము. అప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. మన కార్యక్రమం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి HDFC బ్యాంక్ లో మనం అక్కడ 6 గంటల నుంచి 8:30 అక్కడ ప్రోగ్రామ్ ఉన్నది. భగవద్గీత క్లాస్ ఉంటది, తర్వాత ఆర్తి ఉంటది, ప్రవచనం, మళ్ళీ కీర్తనము, ఇవన్నీ ప్రోగ్రాలు, మళ్ళీ తర్వాత అన్నదానాలు. సో ఇప్పుడు అక్కడ మనకు వచ్చేది 120-150 నుంచి భక్తులు ప్రతి సండే అన్నదానాలు తినిపోతున్నారు. సో ఇంకా నెక్స్ట్ తర్వాత కూడా ఈ మన జన్మాష్టమి తర్వాత ఇంకా మనకు మెయిన్ పవర్ కూడా పెరుగుతుంటది, భక్తులు ఎక్కువ వస్తారు. సో 200 వచ్చినా గానీ ఏం ప్రాబ్లం లేదు. మనకు అక్కడ అన్నదానాలు కంటిన్యూ నడుస్తూ ఉంటాయి. సో పెద్ద పెద్ద దాతలు కూడా వస్తుంటారు ముందుకు. భగవంతుని జగన్నాథుల యొక్క ఆశీస్సులతోని మనకు మంచిగా జరుపుకుందామని చెప్పి మన అందరు ఊర్ల నుంచి మన ఆర్మూర్ మన HDFC బ్యాంకుకు 6 గంటలకు వస్తే అక్కడ తులసి పూజ తర్వాత 3వ కల్లు డిపోపై మరోమారు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆధారాలతో సహా అక్రమాలను బయట పెడతామని బీసీ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తాను తప్పుడు ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. నిజామాబాద్ రోడ్లు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇతర జిల్లాలకు చెందిన అనేక మందికి తప్పుడు చిరునామాలతో ఆధార్ కార్డును పొందారన్నారు. ఒకవేళ తాను చెప్పింది అబద్ధమని నిరూపిస్తే ముక్కు నీళ్లకు రాసి తప్పుకుంటారని సవాల్ విసిరారు. అదే నిజమైతే మీరు కళ్ళు డిపోను వదిలి వెళ్తారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరి సమక్షంలో తేలుతామని సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. సంఘం బైలాను తుంగతుర్తి కోట్ల ఆస్తులను కూడబెట్టుకుని కార్మికులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చిన లాభాలలో 15% కార్మికులకు, 25% లాభాలను గీతా కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలన్నారు. కానీ
తమ సొంతానికి వాడుకొని దండుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో గౌడ సంఘ నాయకులు రాజగోపాల్ గౌడ్, సిరిగద్ద స్వామి గౌడ్, అశోక్ గౌడ్, అఖిల్ గౌడ్, రాజకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 2 నెలల నుంచి నిజామాబాద్ నగరంలోని 3వ కల్లు సొసైటీ భవానీ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘంలో జరుగుతున్న అక్రమాలపై మేమంతా కూడా గౌడ కుల సభ్యులుగా, గౌడ యువజన సంఘంగా అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఈ అక్రమాలపైన, స్థానికేతరులపైన ఫిర్యాదులు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఇవన్నీ కూడా అవాస్తవాలే. కొంతమంది కావాలని మా సొసైటీ పైన దుష్ప్రచారం చేస్తున్నారని ఏదైతే మొన్న ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం జరిగిందో, దానికి ఆ అవాస్తవాలకు వాస్తవాలు చూపించడం కోసమే ఈ పత్రికా సమావేశాన్ని, విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ, ఏదైతే మేము ఒకటే కోరుతా ఉన్నాం, 3వ కల్లు సొసైటీ యజమానులుగా చెలామణి అవుతున్నటువంటి కొంతమంది పెద్దలకు మీరు బహిరంగంగా చర్చకు సిద్ధమేనా? 4 గోడల మధ్యలో కొంతమంది మనుషుల సమక్షంలో మీరు ప్రెస్ మీట్ పెట్టడం, నేను ప్రెస్ మీట్ పెట్టడం కాదు. అవాస్తవాలు మాట్లాడుతున్నామంటే మరి వాస్తవాల గురించి నేను బహిరంగంగా చర్చిద్దాం. ప్రెస్ క్లబ్లో మీరు సమయం చెప్పండి. ఆ సమయం రోజే మేమందరం వచ్చి ప్రతి ఆధారాన్ని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ మేము చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలు అవుతే అక్కడనే నేను ముక్కు నీళ్ళకి రాసిపోతా. మరి లేదా మీ ముగ్గురు, మీ కుటుంబ సభ్యులు ఈ సొసైటీని వదిలేసి కార్మికులకు వదిలేసి పోతారా అని చెప్పేసి నేను సవాల్ విసురుతా ఉన్నా. మీరు ఇంతకుముందు వీడియోలో చూసిర్రు. ఈ వీడియోలో పెద్దలు ఈ సొసైటీ ఈ సొసైటీని తీసుకొచ్చిందని చెప్తున్నటువంటి పెద్ద మనిషి వాస్తవానికి సొసైటీ ఇచ్చే క్రమంలో మా ఎక్సైజ్ చట్టం ప్రకారం చెట్టు ఎక్కచ్చినటువంటి వాళ్ళని మాత్రమే గీతా కార్మికుడి అంటాము. చెట్టు కింద గీతా కార్మికుడికి సహాయం చేసే వ్యక్తిని మాత్రం ఇన్సిడెంట్ టాపర్ అంటాం. అంటే హెల్పర్గా గొబ్బలేసే వ్యక్తి అని అంటాం. మరి అప్పుడు అధికారులను మేనేజ్ చేసుకొని గొబ్బలేసే వ్యక్తి చీఫ్ ప్రమోటర్గా ఇలా కొనసాగుతూ ఉన్నాడు. అంటే నేనే మొత్తం అనే విధంగా నడుస్తూ ఉంది. ఈ సొసైటీ ఏర్పాటులో మొత్తం అక్రమాలే జరిగినాయి. దానికి ప్రతి ఆధారం చూపిస్తాను. ఇంతకుముందు స్వామిగూడు మాట్లాడుతూ మా సొసైటీ మొత్తం బైలా ప్రకారంగానే నడుస్తుంది అని అంటున్నాడు. మరి బైలా ప్రకారంగా నడుస్తే ఇది బైలా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్ స్టాడీ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు అయ్యే సమక్షంలో 1964 నుండి ఈ చట్టం కొనసాగుతూ వస్తుంది. ఈ చట్టం ప్రకారం వచ్చిన లాభాల్లో 15% వాటాని సభ్యులుగా ఉన్నటువంటి గీతా కార్మికులందరికీ పంచాలి. మిగిలిన దాంట్లో లాభాల్లో సెక్షన్ 1 ప్రకారం ప్రతి సంవత్సరానికి రిజిస్టర్ చేత ప్రకటించిన దాంట్లో నికర లాభాల్లో 25% సంక్షేమం కోసం కేటాయించాలి. మరి ఇక్కడ సంక్షేమం లేదు, వచ్చిన లాభాల్లో వాటా లేదు. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడుతూ ఒక మాట చెప్పిర్రు, మేము ప్రతి నెల 4,000 వేతనం చెల్లిస్తున్నాము, గీతా కార్మికుడికి కుల సభ్యుడికి 1,000 రూపాయలు చెల్లిస్తున్నాము అని చెప్తా ఉన్నారు. మరి నీ బైలా ప్రకారం నీ సొసైటీ నడుస్తే నీ లాభాలు ఎంత, నీ ఆడిట్ రిపోర్ట్లో నువ్వేం చేసినావు, ఆడిట్ అక్రమాలు కూడా మరో ప్రెస్ మీట్లో నేను బయట పెడతాను. ఆడిట్ అధికారులతోటి కుమ్మక్కయ్యి ఈ కళ్ళు అమ్మకం మీద వచ్చిన లాభాలు ఎంత వస్తున్నాయి, మీరు ఎంతమందికి పంచుతున్నారు? మరి కార్మికుడికి మాత్రం మిగిలిన సొసైటీలో పెద్ద మొత్తం చెల్లిస్తూ ఉంటే 3వ సొసైటీలో గీతా కార్మికులకు 4,000 మాత్రమే చెల్లిస్తూ ఉన్నావు. మరి ఆయన లెక్క రాస్తూ ఏం చెప్పిండు, 18 నెలలకు గాను నెలకు 5,000 చొప్పున ₹1,00,000. 18 నెలల నీ లెక్కలనే తప్పు ఉంది, నీ అన్నయ్య మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది. మీరు ముగ్గురు ఏ రోజు ముంగడికి వచ్చి మాట్లాడరు, అమాయక కార్మికులను తీసుకొచ్చి ముంగటేసి మాట్లాడతారు. ఇలా సొసైటీ సభ్యులలో ఈ ఫస్ట్ పేజీ లిస్ట్లో ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ స్వామిగౌడ్ ఉంటాడు, ఆ తర్వాత స్వామిగౌడ్ అన్న ఉంటాడు, ఆ తర్వాత స్వామిగౌడ్ తండ్రి ఉన్నాడు, ఆ తర్వాత స్వామిగౌడ్ మేనత్త ఉంది, స్వామిగౌడ్ అన్న కొడుకు సుమన్ గౌడు, తర్వాత వాళ్ళ చిన్న బాబు, వాళ్ళ పెద్ద బాబు, వాళ్ళ బామ్మరిది, బావ, వీలేనా? మరి ఇలా నేను అడుగుతా ఉన్నా, ఈ మేనత్త ఈ లిస్టులో ఉన్నటువంటి 4వ నివాసం ఏర్పరచుకున్నాడు, కానీ ఆయన నిజామాబాద్లోనే పెన్షన్ పొందుతున్నాడు. అట్లాంటి వ్యక్తుల మీద మేము ఆరోపణలు చేస్తలే. మీరు వచ్చిర్రు, ఫస్ట్లో సెకండ్లో రానటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళకు
న్యాయబద్ధంగా రావాల్సిన సభ్యత్వం, న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన గీతా కార్మికుడిని మీరు కల్పించకుండా కేవలం నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు తీసుకొని ఇచ్చేస్తున్నావు. మేము అటువంటి వ్యక్తులకు మాత్రం మేము అంటలేము. కానీ వాస్తవానికి నువ్వు చేయాల్సిన దాంట్లో చేయకుండా, మా అవకాశాలు కల్పించకుండా మీరు చేస్తున్న దానిపైనే మా పోరాటం అని చెప్పేసి తెలియజేస్తూ, ఇలా స్వామిగౌడ్ గారు ప్రపోజల్ లిస్ట్ స్వామిగౌడ్ గారు స్టేట్మెంట్ డిప్యూటీ రిజిస్ట్రార్, డిప్యూటీ కోఆపరేటివ్ ఆఫీసర్ ముంగట మా సొసైటీ జరుగుతున్నటువంటి సమయంలో ప్రమాణం చేసి సంతకం పెట్టిండు. ప్రపోజల్ లిస్ట్ ఇది. ఈ లిస్ట్లో ఆయన ఒక అడ్రస్ మెన్షన్ చేసిండు, మీరు జూమ్ చేసుకోండి. 6-18-130/1 మీరు చూడండి. ఆయన 63 మందికి సంతకాలు పెట్టి, ఇది ఆయన సంతకమే, ఇది ఆయన సంతకమే. దీంట్లో కూడా అదే అడ్రస్ ఉంటుంది. ఈ రెండు ఆ రోజు. కానీ తీరా ఈ అడ్రస్ ఎక్కడ వెళ్తుంది? నిజామాబాద్లో నిజామాబాద్ విజ్ఞాన్ స్కూల్ పేరు మీద ఈ అడ్రస్ ఉంది. నిజామాబాద్లో మరి విజ్ఞాన్ స్కూల్లో, ఇది విజ్ఞాన్ స్కూలు, ఈ విజ్ఞాన్ స్కూల్కు సంబంధించిన అడ్రస్ చూడండి. మీరు ఎవ్వరు ఇక్కడ ఉంది చూడండి, జూమ్ చేసి 130/6-18-130/1 ఈ అడ్రస్ పేరు మీద ఎన్ని కార్డులు తయారు చేసిర్రు? 3 కార్డులు. ఈ స్కూల్ యజమాని ఇంటి పేరు మీద ఎన్ని కార్డులు తయారు చేసిర్రు? 4 కార్డులు. చింతాకుల లక్ష్మణ్ గౌడ్, చింతాకుల శంకర్ గౌడ్, పాకాల రవీందర్ గౌడ్ ఆ ఇంటి ఓనర్, ఈ స్కూల్ యజమాని ఆ ఇంటి ఓనర్. ఈయన అడ్రస్ మీదనే 4 కార్డులు. ఈ కార్డులన్నీ అక్కడి నుంచి ఆ ఇంటి పేరు మీద తయారైనాయి. ఈ ఆధారాలు సరిపోతాయా, ఇంకా కావాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. స్కూల్ మీద 3, ఇంటి పేరు మీద 4, వినాయక్ నగర్ అడ్రస్లో 5-6, అదే వినాయక్ నగర్లో ఒక అపార్ట్మెంట్లో 205 అపార్ట్మెంట్లో 5-6, నామదేవాడలో ఒక ఇంటి పేరు మీద ఎన్ని కార్డులు? ఇవి తప్ప? ఇవి కళ్ళకు కనబడతలేవా? ఇలా ఎక్సైజ్ అధికారులను మేనేజ్ చేసుకొని వాళ్ళు మేము చెప్పింది చేస్తాము, వినకపోతే వాళ్ళే మా మాట వింటారు అనే విధంగా మీరు చేస్తే మేము ఏం చేయాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ స్థాయి దౌర్జన్యాన్ని కూడా అవాస్తవాలు అని చెప్పి మందిని కప్పిపుచ్చడం కోసం మీరు చేస్తున్నటువంటి దాన్ని, ఎక్సైజ్ అధికారుల విషయంలో వీళ్ళు మాట్లాడుతున్న మాటల్ని మీరు ఒక్కసారి వినండి. ఇది నిన్న ఎక్సైజ్ అధికారులు విచారణ కోసం అన్ని గ్రామాల్లోకి మేము ఇచ్చిన కంప్లైంట్ మీద వెళ్ళిన తర్వాత ఇలా మా చీఫ్ ప్రమోటర్ మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయి చూడండి. సిఐ తోటి మాట్లాడాలా, సిఐని సగబెట్టేస్తే సరిపోతుంది అంటే ఒక డబ్బు అహంకారంతో ఎవరిని కావాల్సినటువంటి దాన్ని, వీళ్ళందరికీ రావాల్సిన దాన్ని చేయకుండా మేమేం అడిగినాము? నిజామాబాద్లో మీరు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి సమయంలో తప్పిపోయినటువంటి వాళ్ళని మాత్రమే మాకు అవకాశాలు కల్పించండి. సొసైటీ చట్టం ప్రకారం ఆ రోజు జరుగుతున్నటువంటి గొడవల్లో మీరు ఇచ్చిర్రు. మీరు 2016లో కూడా ఏమని మాట్లాడినో ఇదే స్వామిగౌడ్ మా డిపో అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి సమయంలో 3వ డిపో సొసైటీలో చేరేందుకు వచ్చిన అర్హులైన గీతా కార్మికుడికి గౌడ కులస్తులకు సభ్యత్వాన్ని కల్పిస్తాము అని నువ్వు 2016లో ప్రెస్ మీట్ ముఖంగా చెప్పినావు. మరి వీళ్ళందరూ అర్హులైనటువంటి వాళ్ళు కాదా? ఇలా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర గారు, అప్పుడున్నటువంటి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారి సమక్షంలో, డీసీఓ గారి సమక్షంలో, చంద్రశేఖర్ గారు ఏజేసీ చంద్రశేఖర్ గారి కోరిక మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇది ఒరిజినల్ లెటర్. ఇందులో ఎజెండా నంబర్ 5 న్యూ మెంబర్షిప్ ఫర్ జెన్యూన్ ట్యాపర్స్ అండ్ ఇన్సిడెంటల్ ట్యాపర్స్ అంటే జెన్యూన్గా ఉన్నటువంటి గీతా కార్మికులకు వాళ్ళకు సంబంధించిన గుబలేయడానికి కూడా మేము ఎజెండా ప్రకారం తీసుకుంటాము అని చెప్పి తీర్మానం చేసి 2020 నవంబర్ 23 నాడు తీర్మానం చేస్తే 2024 సంవత్సరం వచ్చింది, ఒక్క గీతా కార్మికులు కూడా తీసుకోలే. నిజామాబాద్ మండలం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో, నగరంలో ఉన్నటువంటి వాళ్లకు
కనీసం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందూరు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి పుట్టినరోజును పురస్కరించుకుని ఎరగట్లలో మండల కేంద్రంలో బీసీ బాలుర హాస్టల్లో విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఎంపీ అరవింద్ జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ ఎరగట్ల మండల శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాము అన్నారు. ఎంపీ అరవింద్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎరగట్ల మండల శాఖ ద్వారా మనసారా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎల్లటి నారాయణరెడ్డి, గడ్డం శ్రీనివాసరెడ్డి, కొండ ఘనశ్యామ్, శేఖర్, భూమేష్, రమేష్, గంగేష్, వంశీ, ఆనంద్, ప్రసాద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇందూరు పార్లమెంటు సభ్యుడు, ది డైనామిక్ లీడర్ శ్రీ ధర్మపురి అరవింద్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బీసీ హాస్టల్లో వారికి ఇష్టమైనటువంటి పిల్లల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా శ్రీ ధర్మపురి అరవింద్ గారు ఐశ్వర్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ శ్రీరామచంద్రుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ శ్రీ ధర్మపురి అరవింద్ గారి పైన ఉండాలని మనసారా మా భారతీయ జనతా పార్టీ ఎరగట్ల మండల శాఖ తరఫున 3 దశాబ్దాలుగా పోరాడి ఉద్యమించిన ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘంగా చర్చించారు. నిజామాబాద్ స్థానిక ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ లో మాదిగ ఉద్యోగుల సమైక్య నిజామాబాద్ జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు సమావేశానికి కన్వీనర్ తెడ్డు గంగారం, కో కన్వీనర్ సిల్మల సురేష్ ఆధ్వర్యంలో జరిగింది. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఉద్యమ ఫలితంగా సాధించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు పలుకుతూ ఈ సమావేశంలో ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటు వర్గీకరణను రాష్ట్రాలలో జనాభా ప్రతిపాదికన వర్గీకరణ అమలు చేయమని కోరింది. అయితే తీర్పు వచ్చి ఇన్ని రోజులైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీవోను విడుదల చేయకపోవడం ద్వారా మాదిగ మరియు ఉపకులాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల నోటిఫికేషన్లు మరియు ఉద్యోగుల ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. కావున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు జీవోను వెంటనే విడుదల చేయాలని మాదిగ ఉద్యోగుల సంఘ పక్షాన నిలవాలని డిమాండ్ చేశారు. మరియు ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇచ్చి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సహకారం అందించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రానున్న పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు మరియు ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు మాదిగ ఉద్యోగుల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా కన్వీనర్ తెడ్డు గంగారం, కో కన్వీనర్ సినిమాల సురేష్ మరియు కమిటీ సభ్యులు రమేష్, మారుతి, నరేందర్, శ్రీనివాస్, అబ్బులు, రాములు, సూరజ్, భాస్కర్, గంగాధర్, వీరితో పాటు ముఖ్య సలహాదారులు జి మహేష్, సిహెచ్ గంగాధర్లు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరిగిన ఉద్యమానికి ఇటీవల సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనంతో మరి ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి తీర్పును ఇక్కడ నిజామాబాద్ జిల్లా మాదిగ ఉద్యోగుల పక్షాన మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాము. మరి ఈ ఏదైతే ఈ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలనే తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పుని మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇతర ముఖ్యమంత్రులు అందరూ కూడా మరి ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యోగాలు, విద్య మరియు డిఎస్సి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి తక్షణమే జీవోను తీయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు సురేష్, మాదిగ ఉద్యోగుల 1 ఆగస్ట్ జూలై 2024లో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును ఆయా రాష్ట్రాలకు అప్పచెప్పడం జరిగింది. రాష్ట్రాలే బాధ్యత వహించాలా, రాష్ట్రాలే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలనే తీర్పు చాలా సంతోషం, అందరం కూడా హర్షిస్తున్నాం. అందులో ముఖ్యంగా కృష్ణమాదిగ గారిని మేమందరం కూడా హర్షిస్తూ వారికి ప్రప్రథమంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీని గౌరవ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికంటే ముందుగానే అమలు పరుస్తానన్నాడు. అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం మాదిగా ఉద్యోగుల పక్షాన. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా అంతకుముందు గతంలో అమలు చేసిండు, ఇప్పుడు కూడా అమలు చేస్తానని హామీ ఇచ్చిండు. కాబట్టి వారు కూడా అమలు పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయా రాష్ట్రాలు కూడా అమలు చేయాలా. మాదిగలు జనాభా ఎక్కువ కాబట్టి జనాభా ప్రాతిపదికన మాకు ఎస్సీ వర్గీకరణ కావాలని గత మహారాజుల కాలనీలో శ్రీ మరిగమ్మదేవి ఆలయ మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. మహారాజులు కాలనీ భక్తజనాలతో కిటకిటలాడింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మహారాజుల కాలనీలో ఆలయ కమిటీ మరియు జగ్జీవన్ రామ్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శ్రీ మరిగమ్మదేవి ఆలయ మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పూజారి చేతుల మీదుగా శ్రీ మరిగమ్మదేవి ఆలయంలో అభిషేకం, గణపతి పూజ చేసి దేవికి నూతన దుస్తులను సమర్పించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, తేళ్ల రవికుమార్, బర్ల మధుకర్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, డైరెక్టర్ తేళ్ల అరవింద్, పాకాల సాయిలు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ముఖ్య అతిథులకు మహారాజుల కాలనీ పెద్దలు, శ్రీ మరిగమ్మదేవి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహారాజుల కాలనీలోని ప్రతి మహిళలు అత్తగారి ఇంటి నుండి కుటుంబ సభ్యులతో పుట్టింటికి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని మరిగమ్మదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడంతో వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, భక్తజనాలు అందరూ పాల్గొనడంతో కోటగిరి మండల కేంద్రంలో నేడు పండగ వాతావరణంగా కనిపించింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోటగిరి మండల కేంద్రంలోని మహారాజుల కాలనీలో శ్రీ మరిగమ్మదేవి ఆలయ మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పూజారి చేతుల మీదుగా పూజలు చేసి శ్రీ మరిగమ్మదేవికి అభిషేకం, గణపతి పూజ చేసి నూతన దుస్తులను సమర్పించడం జరిగిందన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రజలు, భక్తజనాలు పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామ ప్రజలకు శ్రీ మరిగమ్మదేవి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. ఈ శ్రీ మరిగమ్మదేవి ఆలయ వార్షికోత్సవంలో కన్నం శ్రీనివాస్, కన్నం దౌలయ్య, కన్నం సాయిలు, జెండా దినేష్, పేగులాలయ్య, బొర్ర డ్రైవర్ సాయిలు, గడ్డం బాలయ్య, కన్నం నితిన్, పేగు నవీన్, అనిల్, పోతురాజు సుధాకర్, హజ్గుల విజయ్, హజ్గుల శ్రీకాంత్, గంగారాం, బోర్లెం లాలయ్య, బోర్లే అబ్బాయి, పెంట పోషెట్టి, హజ్గుల రవి, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మరిగమ్మ దేవి ఆలయంలో ఒక్క సంవత్సరం వార్షికోత్సవం, మొదటి వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు మా కోటగిరి మా ప్రజలు మరి మా మాదీ సంఘాలన్నీ కలిసి మరి ఈ ఒక్క పండుగ ఘనంగా ఈరోజు అన్ని దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టి మరి అన్ని దేవతలకు ఇది తీసుకొచ్చి ఈరోజు ఫోటో వీడియో కానీ మరి లీడర్లు కానీ మరి పెద్దలు కానీ ఊరు గ్రామ పెద్దలు రాజకీయ నాయకులు అందరూ మరి మరిగమ్మ తల్లికి వచ్చి ఈరోజు ఆశీస్సులు తీసుకొని పోయిలు. అలాంటి ఆశీస్సులు అమ్మవారి మనకు ఎల్లవేళలా ఉండాలని, అమ్మవారి తల్లికి కరువు కాటకాలు రాకుండా పాడి పంట మంచిగా ఉండాలా, పిల్ల బ్యాకాలు మంచిగా ఉండాలని అమ్మవారికి ఈరోజు వేలాది మంది దర్శనం చేసుకొని వాళ్ళ జన్మ ధన్యం చేసుకొని గ్రామాలలో పోయారు. అలాంటి విషయంలో అమ్మవారు కూడా మాకు ప్రతి సంవత్సరం మేము తప్పకుండా రెండో వార్షికోత్సవం కూడా ఇంకా పెద్దగా చేస్తామని ఆ అమ్మవారి తల్లి మా అందరికీ మంచిగా కనికరమించి మా పిల్ల బ్యాకలు చక్కగా ఉంచాలని ఆ మరిగమ్మ తల్లి కోరుకుంటున్నాము. జోలో జగన్ మాతాకి, మరిగమ్మ తల్లి, దుర్గా మాత. ఈరోజు మా ఎస్సీ కాలనీలో మరిగమ్మదేవి యొక్క విగ్రహం ప్రతిష్ఠించుకొని సంవత్సరం పూర్తయింది. ఇట్టి కార్యక్రమం వార్షికోత్సవాన్ని మేము మా జగ్జీవన్ రామ్ యూత్ సభ్యులు, మా గ్రామ పెద్ద మనుషులు, అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాము. అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాము. పొద్దున్న నుంచి అమ్మవారికి పూజలు, అలాగే అభిషేకము, అలంకరణ జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ సహకరించారు. ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మా కార్యక్రమానికి ఇచ్చేసి వచ్చిన గ్రామ పెద్దలకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాము. అందరికీ జై భవానీ. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. నవీపేట్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు త్యాగ సరీన్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఇందూరు ఎంపీ ధర్మపురి అరవింద్ పుట్టినరోజు సందర్భంగా నవీపేట్ మండల శాఖ బీజేపీ అధ్యక్షులు త్యాగసరి ఆధ్వర్యంలో ఆదివారం రాజరాజేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి తదనంతరం నవీపేట్ మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో విద్యార్థులకు మరియు నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ, అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, జ్యూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా త్యాగసరీన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఎందరో పసిపిల్లలను తన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడిన సహృదయం కలిగిన నాయకుడు అరవింద్ పుట్టినరోజు సందర్భంగా ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ సేవా కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంశీమోహన్, ఎంపీటీసీ రాధక్క, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శులు ఆనంద్, రాజేందర్, రామకృష్ణ, కోర గంగాధర్, గణేష్, రాము, బునాది ప్రవీణ్, అంకిత, మంత సాయన్న, శ్రీనివాస్, భాను, బాలు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ శాఖ తరఫున ప్రజలు తరఫున ఈరోజు మీ హాస్టల్కి రావడం జరిగింది. ఎస్సీ, బీసీ హాస్టల్కి రావడం జరిగింది. మీ అందరి సమక్షంలో చిన్నపిల్లల్ని ఎందరినో ప్రాణదాతగా గుండె ఆపరేషన్లు కానీ ప్రతిదానికి ఉపయోగపడ్డ ధర్మపురి రవీంద్రన్న గారి కుటుంబం, అలాగే బీజేపీలో ఉన్న కార్యకర్తల్ని అన్నదమ్ములుగా భావించి చెల్లిళ్లకు ఏదాంటి కార్యక్రమాలు జరిగినా కానీ తన వంతు సహాయం చేస్తూ ఈరోజు తన రెండవసారి ఎన్నికైన సందర్భంగా మీ అందరి చప్పట్లతో అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజల సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి దేశ ప్రధాని ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందరితో కలిసి వారిలో మాట్లాడే అవకాశం లేనందున మన్ కీ బాత్ పేరిట 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుందని బీజేపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. దేశ యువత రాజకీయాలలోకి వచ్చి దేశ ప్రగతిని మార్చాల్సిన అవసరం ఉందని మన్ కీ బాత్ దేశ ప్రధాని మోదీ సందేహించారు. అన్ని సమస్యలపై ప్రజలు చేపట్టే పనుల గురించి వివరించారు. ఇటీవల పిఎస్ఎల్వి ప్రయోగం సక్సెస్ కావడంపై ప్రధాని దేశ సైంటిస్టుల గొప్పతనాన్ని కొనియాడారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5 డివిజన్ బోర్గంలో బీజేపీ నాయకుడు ఇంట్లో బీజేపీ కుటుంబ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దినేష్ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ ను ఆలకించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ ఒక సాధారణ వ్యక్తి దేశ ప్రధానిగా అయి ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు, సామాన్య ప్రజలు వారి అభివృద్ధి, వాళ్ళ బాధలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ కష్టాలను తెలుసుకునేందుకే మన్ కీ బాత్ అనే కార్యక్రమం 100 ఎపిసోడ్ దాటిన సందర్భంలో, ఇంకా ఎక్కువైన సందర్భంలో ఈరోజు మనం ఇక్కడ బోర్గం గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేష్ గారి ఇంట్లో పెద్ద ఎత్తున ఈ బోర్గంకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ జరగడం, అది ఇన్న తర్వాత అందులో మనం చూసాం చాలా కూడా యువకులు స్టార్టప్స్ అని పెట్టి ఏ రకంగా డెవలప్ అవుతున్నారు. చిన్న చిన్న చేతి వృత్తి వాళ్ళు జూట్ బ్యాగులు కానీ మిగతా దాని గురించి కూడా వివరించడం జరిగింది. అంటే ఇవాళ మనము గుర్తుంచుకోవాల్సింది, ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అవుతే ఏ రకంగా ఉంటుందని చాలామంది ఏలన చేశారు. ఛాయ్ అమ్ముకునేవాడు గరీబోడి కష్టం తెలుస్తుంది. ఛాయ్ అమ్ముకునేవాడికి గరీబోడు ఏం బాధపడతాడు, ఏం సంతోషపడతాడు, అది ఏదైనా మన పిల్లలు ఏదైనా చిన్న పడవ చేస్తే మనం ఏ రకంగా సంతోషపడతామో, నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఆయన కూడా మన ఎవరైనా స్టార్టప్లు పెట్టి చిన్న చిన్నవి ఏదైనా తయారు చేస్తే అంత సంతోషపడుతున్నాడు ఆయన. ఇవాళ మనం కూడా గుర్తుంచుకోవాల్సింది, ఈ నరేంద్ర మోడీ అనేవాడు నిజంగా కూడా మనకు ఒక మహాపురుషుల్లాగా కనబడి ఈ దేశానికి నిన్న కూడా మనం సందర్భం చూసాం. యుక్రెయిన్కి పోయాడు, రష్యాకి పోయాడు, 2 యుద్ధాలు నడుస్తున్నాయి. ఈయన యుక్రెయిన్లో 9 గంటలు ఉంటే రష్యా మీద ఒక బాంబు పడలేదు. అంటే ఈయన ఒక శాంతి దూతగా, అభివృద్ధి ప్రదాతగా, ప్రజల మనసు తెలిసిన వ్యక్తిగా నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మనం పాల్గొనడం, ఈ సందర్భంలో నాతో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, ఇక్కడ స్థానిక ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మన్ కీ బాత్ ప్రజలందరూ కూడా విని వారు ఏం చెప్తారో చూసి మన పిల్లలకు కూడా అలాంటి కార్యక్రమాలు చేసుకుంటే ప్రధానమంత్రితో మాట్లాడచ్చు, దేశవ్యాప్తంగా టీవీలో రావచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఎంపీ అరవింద్ పుట్టినరోజు వేడుకలు, 48 మందికి ఇన్సూరెన్స్, కానుకలు కాదు భవితకు భరోసా కల్పించిన ఎంపీ.
టెక్నికల్ ప్రభావం వల్ల కొందరికి ఇబ్బంది కలిగింది. మండల స్థాయి వ్యవసాయ అధికారులతో సరిచేయిస్తున్నాం. జిల్లా వ్యవసాయాధికారి. కొనసాగుతున్న జూడాల నిరసన. హామీలను అమలుపరచకపోతే అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరిక. ఆర్మూర్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు. అలరించిన చిన్నారుల ప్రదర్శన. ఆరోపణలు కాదు, వాస్తవాలు లేకుండా మాట్లాడటం లేదు. 3వ కళ్ళు డిపోకు సవాల్ చేసిన బీసీ యువజన సంఘం అధ్యక్షుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.